వర్కర్ ప్రోగ్రామ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీకి మీరు అప్లై చేయాలంటే మీ దగ్గర మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలండి. గ్రాడ్యుయేషన్ 100% ఉండాలి. మీరు అబౌవ్ 18 ఉండాలి. ఆల్రైట్. ఇంకా మీ ఆక్యుపేషను టియర్ కేటగిరీ అంటే ట్రైనింగ్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, రీసెర్చ్లో 0, 1, 2, 3. కెనడా వాళ్ళు ఏం చేశారంటే ఆక్యుపేషన్ అనేది దాన్ని ఇంపార్టెన్స్ చాలా ఇచ్చారు. సో నేషనల్ ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ కోడ్, ఓకేనా, ఈచ్ అప్లికేషన్లో యాజ్ అ ప్రైమరీ ఇంటెండెడ్ కోడ్గా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ అప్లై చేస్తున్నాను అనుకోండి నా పేరు మీద, అండ్ నా ఆక్యుపేషన్ XYZ అనుకోండి. ఈ XYZ ఆక్యుపేషన్కి ఒక కోడ్ ఇచ్చారు. నేషనల్ ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ కోడ్లో లిస్ట్ అయి ఉంది. ఆ కోడ్ 0, 1, 2, 3లో లిస్ట్ అవుట్ అయి ఉంటే నేను ఎలిజిబుల్ అవుతాను. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ దీని మీద మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మమ్మల్ని కాల్ చేయండి, డీటెయిల్లో మాట్లాడదామండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏజ్ మీట్ అయ్యే రిక్వైర్మెంట్, ఎక్స్పీరియన్స్ కూడా మ్యాచ్ అవుతుంది, ఎడ్యుకేషన్ కూడా మ్యాచ్ అయిపోతుంది, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీది కూడా మీకు రిక్వైర్మెంట్ అర్థమైపోయింది, లేదంటే ఫ్రెంచ్ది రిక్వైర్మెంట్ అర్థమైపోయింది అంటే మీరు 67 points క్వాలిఫై అవ్వాలండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మీరు IELTSలో నేను చెప్పింది 6 రిక్వైర్మెంట్ కదా, ఇది ప్రతి వాడికి 6 వస్తే ఎలిజిబుల్ అవుతారని రూల్ లేదు. ఓకేనా? సో కెనడా అథారిటీ ఏం చేసిందంటే 100 points గ్రిడ్ సిస్టమ్ సెట్ చేసింది. ఈ 6 సెలెక్షన్ ఫ్యాక్టర్. ఏ 6 సెలెక్షన్ ఫ్యాక్టర్? ఏజ్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ టెస్ట్, ఇంకా అడాప్టబిలిటీ, అరేంజ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఈ 6 ఫ్యాక్టర్స్. సో ఈ 6 ఫ్యాక్టర్స్ అన్నీ కలిపితే మనకి మినిమము 67 రావాలి అండి అవుట్ ఆఫ్ 100 points గ్రిడ్ సిస్టమ్. ఈ 67 వచ్చేసింది అనుకోండి చాలు, మీరు అప్లికేషను ఎలిజిబుల్ అయిపోతారు, ఫైల్ చేయవచ్చు. దేనికి ఫైల్ చేస్తారు? ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్కి ఫైల్ చేస్తారు. ఎందుకంటే ఇది వర్కింగ్ స్కిల్డ్ ప్రోగ్రామ్ కేటగిరీ అనమాట. మీరు, నేను వైట్ కాలర్ జాబ్ పర్ఫామ్ చేసేవాళ్ళు దీనికి అప్లై చేస్తారు. ఓకేనా? సో ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీకి అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది, మీరు ఎలిజిబుల్ అయ్యారనుకోండి, అప్లికేషన్ ఫైల్ చేశారు. ఈ అప్లికేషన్ ఫైల్ నేమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారనమాట. ఇది ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో పోతుంది. 12 months దాకా వ్యాలిడ్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ అండి. ఆల్రైట్. సో వీళ్ళు ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా అప్లికేషన్ని పంపిస్తారు అండ్ దెన్ అప్లికేషన్ లాటరీ బేస్లో సెలెక్ట్ చేస్తారు. లాటరీ బేస్ కూడా ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ మంత్ లేదంటే కోటా బేస్. వీళ్ళు థర్స్డే మ్యాక్సిమం మేము చూసింది ఏంటంటే వెడ్నెస్డే, థర్స్డే రోజు సెలెక్షన్ అవుతుంది. 4th night, 2nd week అనమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్లో పోయి చూడండి, మీకు లిస్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ఎంట్రీ డ్రా మీకు ఐడియా అయిపోతుంది. ఏ ప్రోగ్రామ్స్కి సెలెక్షన్ అవుతుంది, ఏ పాత్వేకి సెలెక్షన్ అవుతుంది, ఏ కేటగిరీకి సెలెక్షన్ అవుతుందని. ఓకేనా? నేను లింక్లో మీకు ఈ డీటెయిల్స్ ఇచ్చేస్తాను అనమాట. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 67 మీట్ అయ్యే రిక్వైర్మెంట్, అప్లికేషన్ ఫైల్ చేశారు. అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత ఎన్ని నెలల దాకా మీరు వెయిట్ చేయాలి? 12 monthsలో ఈ డ్రా కండక్ట్ అయింది అనుకోండి ఎక్స్ప్రెస్ ఎంట్రీది, ఇంకా సెలెక్షన్ అయింది అనుకోండి ప్రొఫైల్, మీకు అథారిటీ 2 months టైం ఇస్తుంది. ఈ 2 months టైంలో మీరు ఏం చేయాలంటే మీరు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీరు దేనికి పాయింట్స్ క్లెయిమ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అదర్ దాన్ దాట్ మీరు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వస్తారు, దెన్ మెడికల్స్ ఫినిష్ చేస్తారు. ఇవి కూడా క్రిటికల్ రిక్వైర్మెంట్ అనమాట. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపిస్తారు. ఓకేనా? ఇవన్నీ చూపించిన తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ చేస్తారు. దాని తర్వాత విదిన్ డ్యూరేషన్ ఆఫ్ 6 months మీకు వీసా వచ్చేస్తుంది. చాలామంది ఇవి చెప్పరు, అంటే అంటారు ఒక 3 monthsలో మీకు ప్రాసెస్ అయిపోతుంది, 6 months అట్లా అవ్వదండి. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ ద అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంది ప్రాసెసింగ్ టైం. బట్ జనరల్లీ అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్లీ మెన్షన్ చేసి ఉంది దట్ ఆఫ్టర్ ఇన్విటేషన్ 6 months జనరల్ ప్రాసెసింగ్ టైం అనమాట. హోప్ మీకు బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది ఈ ప్రాసెస్ గురించి. వేరే కంట్రీ గురించి డిస్కషన్ చేద్దామని అనుకుంటే, లేదు ఫెసిలిటేషన్ ఏమైనా సర్వీస్ మీకు కావాలంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.